పాయకరావుపేట తుని జంట నగరాల వాహనదారుల సమస్య తీరనుంది. పాయకరావుపేట నాగరాజుపేట రైల్వే వంతెన పనులు త్వరలో ప్రారంభం కాబోతున్న సూచనలు కనబడుతున్నాయి. ప్రజలు ఎన్నో ఏళ్ల కల రైల్వే వంతెన నిర్మాణం. ఇందులో భాగంగా తాండవ నదికి ఆనుకుని రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ వంతెన నిర్మాణంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభంతో తమ సమస్య తీరుతుందని భావిస్తున్నారు. ఈరోజు మనం పాయకరావుపేట ప్రజానీకం ఎంతో ఆశగా ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న రైల్వే వంతెన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ తాండవ నదికి ఆనుకుని రిటైనింగ్ వాల్ నిర్మించడం జరుగుతుంది. ఇది పూర్తయిన అనంతరం రైల్వే ఫ్లైఓవర్ నిర్మించడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ప్రస్తుతం అధికారులు ఎవరు అందుబాటులో లేకపోవడం వల్ల మేము పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ వంతెన పూర్తయితే స్థానికంగా ఉన్న చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలకు కూడా ట్రావెలింగ్ విషయంలో ఎంతో కొంత వాళ్ళకి వెసులుబాటు కలుపుతుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చే ప్రతి వాహనదారుడు కూడా గేట్ వేస్తే 10 నిమిషాల్లో పావు గంట టైము వెయిట్ చేయవలసి వస్తుంది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల ప్రజలకు ఆ కొరత తీరి ట్రావెలింగ్ ఈజీగా ప్రయాణం సురక్షితంగా జరిగే విధంగా రైల్వే అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇది అంత సంతోషంగా ఇక్కడ ప్రజలు స్థానికులు దీన్ని ఆశాభావం వ్యక్తం చేస్తారు. అంత త్వరగా పూర్తయితే అంత తమకు అనుకూలంగా ఉంటుందని ప్రజలు ఆశిస్తున్నారు.